మొదటి ప్రశ్న, రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియానికి ఎవరి పేరు పెట్టారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ నిరంజన్ షా. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియానికి క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ నిరంజన్ షా పేరు పెట్టారు. ఆయన 1965 నుంచి 1975 వరకు 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడారు. గుజరాత్లో సౌరశక్తితో నడిచే తొలి స్టేడియం ఇదే. హెలికాప్టర్ ద్వారా అత్యవసర వైద్య సేవలు ప్రారంభించనున్న తొలి రాష్ట్రం ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ ద్వారా అత్యవసర వైద్య సేవలు ప్రారంభించనున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. ఎయిమ్స్ ఆవరణంలో ఉండే ఈ హెలికాప్టర్ అక్కడి నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో సేవలు అందించనుంది. స్వయం పథకం పేరుతో యువతకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్న రాష్ట్రం ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి ఒడిశా. భారత హ్యామర్ థ్రోయర్ రచన కుమారిపై ఎన్ని సంవత్సరాల పాటు నిషేధించారు? సరైన సమాధానం ఆప్షన్ డి 12 సంవత్సరాలు. భారత హ్యామర్ థ్రోయర్ రచన కుమారిపై 12 సంవత్సరాల పాటు నిషేధం విధించారు. అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నియమాలను ఉల్లంఘించినందుకు ఈ నిషేధం విధించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సరైన సమాధానం ఆప్షన్ డి రంజిత్ కుమార్ అగర్వాల్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా 72వ అధ్యక్షుడిగా రంజిత్ కుమార్ అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. వైస్ ప్రెసిడెంట్గా చరణ్ జోత్ సింగ్ నందా ఎన్నికయ్యారు. 2023లో జ్ఞానపీఠ అవార్డుకు ఎంపికైన ఉర్దూ కవి ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ ఏ గుల్జార్. ప్రసిద్ధ ఉర్దూ కవి పాటల రచయిత గుల్జార్ 2023 సంవత్సరానికి జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపిక. ఆయనతో పాటు సంస్కృత పండితుడు చిత్రకూట్లోని తులసి పీఠ్ వ్యవస్థాపకుడు జగద్గురు రామభద్రాచార్య కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. హర్ఘర్ జల్ పథకంలో 100% వృద్ధి సాధించిన తొలి ఈశాన్య రాష్ట్రం ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్. జల్ జీవన్ మిషన్ కింద హర్ఘర్ జల్ పథకంలో అరుణాచల్ ప్రదేశ్ 100% వృద్ధి సాధించిందని ముఖ్యమంత్రి పేమా ఖండు ప్రకటించారు. ఈ ఘనత సాధించిన తొలి ఈశాన్య రాష్ట్రంగా దేశంలో 10వ రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ నిలిచింది. ఇటీవల ఏ దేశంలో యు టిరోట్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు? సరైన సమాధానం ఆప్షన్ సి బంగ్లాదేశ్. 200 ఏళ్ల క్రితం బ్రిటిష్ వలసవాదంపై తిరుగుబాటు చేసిన యు టిరోట్ సింగ్ విగ్రహాన్ని బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్లో ఆవిష్కరించారు. బంగ్లాదేశ్లోని భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నీమ్ సమిట్ అండ్ గ్లోబల్ నీమ్ ట్రేడ్ ఫెయిర్ ఎక్కడ జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ డి న్యూఢిల్లీ. ఐసీఏఆర్ సెంట్రల్ ఆగ్రో ఫారెస్ట్రీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఝాన్సీ సంయుక్తంగా న్యూఢిల్లీలోని నీమ్ సమిట్ అండ్ గ్లోబల్ నీమ్ ట్రేడ్ ఫెయిర్ను నిర్వహించారు. ప్రపంచంలోనే మొదటిసారి చెక్కతో చేసిన ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి నాసా ఏ దేశ అంతరిక్ష సంస్థతో కలిసి పనిచేస్తోంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ జపాన్. నాసా జపాన్కు చెందిన అంతరిక్ష సంస్థ జాక్సాతో కలిసి ప్రపంచంలోనే మొదటిసారి చెక్కతో చేసిన ఉపగ్రహం లిగ్నోసాట్ను ప్రయోగించడానికి పనిచేస్తోంది. అంతరిక్ష వ్యర్థాలను తగ్గించడానికి ఈ ఉపగ్రహాన్ని బయోడిగ్రేడబుల్ మాగ్నోలియా కలపతో తయారు చేశారు. శ్రీ కల్కి ధామ్ ఆలయానికి ఎవరు శంకుస్థాపన చేశారు? సరైన సమాధానం ఆప్షన్ బి నరేంద్ర మోదీ. ఉత్తరప్రదేశ్లోని సంబాలో శ్రీ కల్కి ధామ్ ఆలయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు. 11వ అంతర్జాతీయ పపెట్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతోంది? సరైన సమాధానం ఆప్షన్ సి చండీగఢ్. మొదటి చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది? సరైన సమాధానం ఆప్షన్ డి మహారాష్ట్ర. ఏ రెండు దేశాల మధ్య ఇండస్ ఎక్స్ సమిట్ జరుగుతోంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ భారత్ యుఎస్. బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ 2024 విజేత ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ డి భారత్. ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. ఫైనల్లో థాయిలాండ్ను 3-2 తేడాతో ఓడించి తొలిసారి విజేతగా నిలిచి స్వర్ణం గెలుచుకుంది. దేశంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగం ఎక్కడ ఉంది? సరైన సమాధానం ఆప్షన్ సి జమ్మూ. ఇటీవల ఏ రాష్ట్రంలో హిమాలయన్ బాస్కెట్ ప్రారంభించబడింది? సరైన సమాధానం ఆప్షన్ సి ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామీ హిమాలయన్ బాస్కెట్ను ప్రారంభించారు. హిమాలయన్ బాస్కెట్ ద్వారా పాలు, పసుపు మరియు పుదీనా వంటి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి వాటితో విభిన్న ఉత్పత్తులను తయారు చేసి విదేశాలకు సరఫరా చేస్తున్నారు. భారతదేశపు తొలి గూఢచారి ఉపగ్రహాన్ని ప్రారంభించనున్న సంస్థ ఏది? సరైన సమాధానం ఆప్షన్ డి స్పేస్ ఎక్స్. 50వ ఖజురహో డాన్స్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగుతోంది? సరైన సమాధానం ఆప్షన్ సి మధ్యప్రదేశ్. మిలాన్ 2024 ఎక్కడ జరుగుతోంది? సరైన సమాధానం ఆప్షన్ బి విశాఖపట్నం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆల్ టైమ్ గ్రేట్ టీమ్ కెప్టెన్గా ఎవరు ఎంపికయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ డి ఎంఎస్ ధోని. ఐపీఎల్ ప్రారంభమై 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఐపీఎల్ టెలివిజన్ బ్రాడ్కాస్టర్ ఆల్ టైమ్ అత్యుత్తమ జట్టును ఎంపిక చేసింది. ఇటీవల ఏ దేశం అంతర్జాతీయ సౌర కూటమిలో చేరింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ మాల్టా.
సెంట్రల్ మెడిటేరియన్ దేశం మాల్టా ఇటీవల అంతర్జాతీయ సౌర కూటమిలో 119వ సభ్య దేశంగా చేరింది. మాల్టాలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి క్రిస్టోఫర్ కుతాజర్ న్యూఢిల్లీలో ఐఎస్ఏ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేశారు. ఐఎస్ఏని 2015లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం గురుగ్రామ్లో ఉంది. గగన్యాన్ ప్రాజెక్టులో ఉపయోగించనున్న క్రయోజెనిక్ ఇంజన్ పేరేంటి? సరైన సమాధానం ఆప్షన్ బి CE-20. శాంతి ప్రయాస్ 4 సైనిక విన్యాసాలు ఏ దేశంలో జరుగుతున్నాయి? సరైన సమాధానం ఆప్షన్ బి నేపాల్. శాంతి ప్రయాస్ 4 సైనిక విన్యాసాలు నేపాల్లో జరుగుతున్నాయి. ఇందులో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ సహా 19 దేశాలు పాల్గొంటున్నాయి. నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ దీనిని ప్రారంభించారు. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి? సరైన సమాధానం ఆప్షన్ సి అస్సాం. అస్సాంలోని గౌహతిలో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈశాన్య ప్రాంతంలోని 7 రాష్ట్రాల్లో 11 రోజుల పాటు జరగనున్న ఈ క్రీడల్లో 4500 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఇటీవల ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్న భారతీయుడు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ బి శశి థరూర్. భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని NTPC ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది? సరైన సమాధానం ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. అంతర్జాతీయ టూరిజం ఎక్స్పో ఏ రాష్ట్రంలో జరుగుతుంది? సరైన సమాధానం ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. ఏ దేశంతో దోస్తీ 16 సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి? సరైన సమాధానం ఆప్షన్ సి మాల్దీవులు. ఇందులో భారత్, శ్రీలంక, మాల్దీవులు తీర రక్షణ నౌకలు పాల్గొంటాయి. సముద్ర మార్గంలో 3 దేశాల మధ్య సహకారం దీని లక్ష్యం. తేజస్ యుద్ధ విమానంలో డిజిటల్ బై వైర్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ.